ఫుడ్ లవర్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ సోడా. ఇది ఎలా తయారు చేసానో ఒకసారి మీకు చూద్దాం రండి. ప్లేట్లో అయితే మనం సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ వేసుకున్న తర్వాత గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ చుట్టూ నిమ్మకాయ రసం అనేది దానికి రాస్తే ఈ సాల్ట్లో ఇలా డిప్ చేస్తే సాల్ట్ అంతా కూడా గార్నిష్ అయితే చాలా బాగా అవుతుంది. తాగేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, 2 స్లైస్ నిమ్మకాయ స్లైస్ అయితే వేసాను. నిమ్మకాయ స్లైసు అండ్ పుదీనా ఆకు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం గట్టిగా దంచుకోవాలన్నమాట. అంటే నిమ్మకాయ స్లైస్లో ఉన్న రసము, పుదీనాలో ఉన్న రసం కూడా బయటకు వచ్చేయాలన్నమాట. అప్పుడు టేస్ట్, ఈ సమ్మర్ స్పెషల్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటనేది. దాంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి గ్లాస్లో. వేసుకున్న తర్వాత మనం బిస్లరీ సోడా, కిల్లీ సోడా కానీ బిస్లరీ సోడా కానీ ఏదైనా పర్వాలేదు. బయట దొరికే సోడాల కన్నా ఇంటి దగ్గర ఇలా తయారు చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. కూల్గా ఉన్న సోడాని గ్లాస్లో అయితే యాడ్ చేసుకోవాలి. మొన్న ఒక వీడియో చేసినప్పుడు బ్లూ మజోటో చేశాను కదా స్ప్రైట్తో, అదైతే చాలా బాగా వచ్చిందని చెప్పేసి అని ఒకరు కామెంట్ చేశారు. అందుకే సోడా ఒకసారి, నిమ్మ సోడా ఒకసారి చేయండి అని చెప్పి నాకైతే ఈ వీడియో చెప్పారనమాట. ఇంకా నెక్స్ట్ వీడియో ఇంకేం చేయమంటారో మీరే చెప్పండి, అది నేను చేసి మీకు చూపిస్తాను. ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు తెలుసా ఇంటి దగ్గర సోడా. 20 రూపీస్ బయట ఇచ్చే సోడా కన్నా ఇంటి దగ్గర 20 రూపీస్తో ఆ సోడా తెచ్చుకొని ఇంటందరూ కూడా తాగొచ్చు. కడుపులో కూడా చల్లగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మన కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ మై ఛానల్, లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.